కూటమి ప్రభుత్వం వస్తే ప్రతి మహిళకు మేలు చేస్తాం, మహిళా సాధికారతకు కృషి చేస్తాం, మహిళలకు రక్షణ కల్పిస్తామని చెప్పిన మాటలు కేవలం ఎన్నికల ప్రచారానికే పరిమితమయ్యాయి. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని ఊదరగొట్టి అధికారంలోకి రాగానే విస్మరించారు. చంద్రబాబు పాలనలో 3 ఏళ్ల చిన్నారి నుంచి వయో వృద్ధురాలి వరకు రక్షణ లేకుండా పోయింది. నంద్యాల జిల్లా ముచ్చుమర్రి గ్రామంలో 9 ఏళ్ల మైనర్ బాలిక అదృశ్యం మిస్టరీగా మారింది. ఈ కేసులో పురోగతి మాత్రం కనపడటం లేదు. అసలు ఈ కేసు మిస్టరీగానే ఉంటుందా లేక పోలీసులు ఛేదిస్తారా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పోలీసుల అలసత్వమా లేక రాజకీయ నాయకుల ఒత్తిడితో కేసును గాలికి వదిలేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాలిక తల్లిదండ్రులు పోలీసులను అడిగి అడిగి అలసిపోయారు. అభం శుభం తెలియని 9 ఏళ్ల చిన్నారి అదృశ్యంపై సంవత్సరం కావస్తున్న పాప ఆచూకీ తెలియకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కంటితుడుపు చర్యగా ఆర్థిక సహాయం చేశారు కానీ ఆ కుటుంబానికి మేమున్నామని భరోసా కల్పించలేకపోయారు. బాలిక అదృశ్యమై సంవత్సరం అవుతున్నా ప్రభుత్వం ఇప్పటికీ నోరు మెదపకపోవడం పట్ల స్థానికులు మండిపడుతున్నారు. పోలీసులు మాత్రం మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి బాలిక ఆచూకీ కోసం గాలింపు చేస్తున్నామని చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. మీడియా వారే వెళ్లి అడిగినా మైనర్ బాలిక కేసు దర్యాప్తులో ఉంది, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం, మళ్లీ చెబుతామంటూ మాట దాటవేస్తున్నారు తప్ప ఏమీ చెప్పలేని పరిస్థితి. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పిన చంద్రబాబు రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతుందని, బెల్ట్ షాపులు పెరిగిపోతున్నాయని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నంద్యాల జిల్లాలోని ముచ్చుమర్రి మైనర్ బాలిక అదృశ్యంపై ఎప్పటికీ ఆచూకీ లభ్యం కాకపోవడంపై మహిళలు ప్రశ్నిస్తున్నారు. మైనర్ బాలిక ఆచూకీ కూడా చూపించని ప్రభుత్వం మహిళలకు ఎలా రక్షణ కల్పిస్తారో చెప్పాలని హోంమంత్రిని ప్రశ్నిస్తున్నారు. సాక్షాత్తు హోంమంత్రి గారు కూడా అక్కడే ఆ ఏర్పాట్లలో మునిగి ఉన్నారు కానీ కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శకు కానీ వెళ్ళలేదు. వాళ్ళకి ధైర్యాన్ని కూడా అందించని పరిస్థితి ఈరోజు. అంతమంది కూటమి మంత్రులు అక్కడ ఉండి ఆ కుటుంబాన్ని పరామర్శ చేయలేదు అంటే సాక్షాత్తు మహిళా హోంమంత్రి కూడా మహిళలకు న్యాయం చేయకపోతే ఇంకా ఈ ప్రభుత్వంలో ఉన్న ఈ ప్రభుత్వ దుస్థితి, ప్రభుత్వ పరిస్థితి ఏంటి అని మనం ఆలోచించాలి. మద్యం మత్తులో మైనర్లు కూడా హంతకులుగా మారుతుంటే ప్రభుత్వానికి పట్టడం లేదు. మద్యాన్ని ఆర్థిక వనరులుగా పరిగణిస్తుంది తప్ప క్రైమ్ రేట్ను తగ్గించడానికి బెల్ట్ షాపులను తగ్గించడం లేదు. రానున్న రోజుల్లో పరిస్థితులు ఇంకా ఎంత దారుణంగా ఉంటాయో అనే భయం ప్రజల్లో నెలకొంది.